శ్రీ గురుభ్యో నమ. ఓం గణేశాయ నమ, సరస్వతాయ నమ, గురు దత్తాత్రేయ నమ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదానంబరక్ష స్మరాదివాస సుధా శ్రావణంతప్ప మత్యంప్రియంతం తరుణ్ కల్పవృక్షాధికం సదయంత నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ముందుగా మా గురుగారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు సాయి సచ్చరిత్రలో మరొక అధ్యాయంతో పారాయణంతో మొదలు పెడదాం. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయం. మద్రాసు భజన సమాజము, టెండూల్కర్ కుటుంబం. సో ఈ టెండూల్కర్ కుటుంబం ఏదైతే ఉందో అది చూద్దాం, దాని స్టోరీ మీకు చెప్తాను. కెప్టెన్ హటే, వామన్ నార్వేకర్. ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలు ఉన్నాయి. మద్రాసు భజన సమాజము 1916లో సంవత్సరంలో రామదాసి పందాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరాడు. అందులోని ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గ మధ్యమున వారు అహ్మదానగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామంన సాయి అను ఒక గొప్ప యోగీశ్వరుడు ఉన్నాడనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావములనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళా కుశతలను బట్టి యథోచితంగా సత్కరించుతారని వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపంలో చాలా డబ్బులు వసూలు చేసి దాన్ని భక్త కొండాజీ కూతురి 3 ఏండ్ల అమ్మాయికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు, కొందరికి జమాలికి 6 రూపాయలను, అమాన తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతా విని సమాజము షిరిడీకి వచ్చి అచ్చట ఆగి మంచి భజన చేశాను. వారు మంచి పాటలు పాడిరి, కానీ లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో 3 పేరాస గలవారు. యజమానురాలు మాత్రమట్టి స్వభావం గలది. ఆమె బాబా యందు ప్రేమ గౌరవం కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములను ప్రతి చెంది ఆమెకి ఇష్టదైవం యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను. తన ఇష్టదైవం చూచి ఆమె మనస్సు కరిగను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందంతో చేతులు కట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగిందంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పాను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచెదనని, ఆమె అమాయక భక్తురాలు ఒకటిచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకున్నాను. చూడండి, ఇదే అనుకుంటారు అందరూ. మనకేమైనా దృశ్యములు కానీ మనకేమైనా స్వప్నములు కనబడితే మనం చెప్తే నువ్వు అదే ఆలోచనలో ఉన్నావు కదా, నీకు అలాగే అనిపిస్తుంది అని చెప్పేసి అంటారు. కానీ అది కాదు. అదంతయు వట్టి చాదస్తమని వెక్కిరించాను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవమని. ఆమె ఈ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనం అప్పుడప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉండునప్పుడు, దురాశలు లేనప్పుడు లభించుచునే ఉండును. ఆశ్చర్యకరమైన దర్శనం. ఈ ప్రకారంగా జరుగుతుండగా ఒకనాడు రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యం ఈ విధంగా కనబడెను. అతడు ఒక పెద్ద పట్టణంలో నుండెను. అక్కడి పోలీసులు తన్ను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరం దగ్గరనే నిలిచి ఉండుట చూచి విచారంగా నిట్లనితను. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని, నీవు స్వయంగా నిచ్చట నిలిచి ఉండగా ఈ ఆపదన ఆపబడనేలా? సాయి ఇట్లా అనెను, నీవు చేసిన కర్మ ఫలితమే నీవు అనుభవింపవలను. అతడు ఇట్లా అనెను, ఈ జన్మలో నాకెట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు. బాబా ఇట్లా అనెను, ఈ జన్మలో కాకున్నా గత జన్మలో నేమైనా పాపం చేసి ఉండవచ్చును. అతడు ఎట్లా అనెను, గత జన్మలో నేనేమైనా పాపం చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండు గడ్డి వలె దహనము చేయరాదు. బాబా నీ కట్టి విశ్వాసం గలదా అని అడుగగా అతడు గలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరిచినంతలో ఏదో క్రింద పడి పెద్ద చప్పుడయ్యాను. పోలీసు వారు రక్తం కారుచు పడిపోయి ఉండిరి. తాను బంధవిముక్తుడయ్యాను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూశాను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బావుగా
బావుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇటుల విన్నవించెను, నీవు తప్ప రక్షించువారెవ్వరూ లేరు. నన్ను ఎటులైనను కాపాడము. అప్పుడు బాబా వాని కండ్లు మూయమన్నాడు. వాడిట్లా చేసి తిరిగి కళ్ళు తెరిచినంతలో వాడు పంజరం నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కన ఉన్నట్లు గాన్పించెను. అతడు బాబా పాదములపై పడెను. చూడండి, బాబా ఎట్లండి, ఈ నమస్కారములకు ఇంతటికి ముందు నమస్కారములకు ఏదైనా భేదం గలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఎట్లను, కావలసినంత భేదం గలదు. ముందటి నమస్కారము నీ వద్ద పైకం తీసుకొనుటకు చేసిని. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసిదను. మరియు నేను కోపంతో నీవు మహమ్మదీయుడివై ఉండి హిందువుల పాటలు పాడుచుంటువని అనుకుండిన వాడును. చూడండి, నిజాలు ఎలా బయటకు వస్తాయి. బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మనెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహం అప్పుడు పూజ చేయుట లేదా? మరి నీ ఇంట్లో మహమ్మదీయ దేవతకు కబడ్డీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు మీరు శాంతింపజేయుట లేదా అనెను. అతడు దీనికి అంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, మీకు ఇంకా ఏమి కావాలని అడిగాను. అతడు తన గురువుకు రామదాసు దర్శింప కోరిక గలదనెను. వెనుకకు తిరిగి చూడుము బాబా అనెను. వెనకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్లు రామదాసు స్వామి తన ముందరే ఉండును. వారి పాదములపై పడగా రామదాసు అదృశ్యుడయ్యను. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఎట్లను, మీరు వృద్ధులుగా గనపడుచున్నారు. మీ వయసు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడిని అనుకుంటుచున్నావా? నాతో పరిగెత్తి చూడు అనుచు పరిగెడ మొదలెడను. అతడు కూడా వెంబడించను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను. అతడు నిద్ర నుండి మేల్కొని వెంటనే స్వప్న దర్శనం గురించి తీవ్రంగా ఆలోచించిన మొదలాడాను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించను. అటుపిమ్మట వారి సంశయ వైఖరిని పేరాస పూర్తిగా తొలగించను. బాబా పాదములపై అలసైన భక్తి మనమున ఉద్భవించను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో ఆహారతి కొరకు గుమ్మిగూడుండగా అతనికి బాబా 2 రూపాయల విలువ గల మిఠాయిని 2 రూపాయలు నగదు ఇచ్చి ఆశీర్వదించాను. అతన్ని మరికొన్ని రోజులు ఉండమనను. అతన్ని బాబా ఆశీర్వదించి ఎట్లనెను, అల్లా నీకు కావలసినంత డబ్బు ఇచ్చును, నీకు మేలు చేయును. అతనికి అచ్చట ఎక్కువ ధనం దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికను. అదే బాబా ఆశీర్వాదం. తరువాత ఈ భజన సమాజమునికి ఎంతో ధనము లభించను. వారి యాత్ర కూడా జయప్రదంగా సాగను. వారికి ఎట్టి కష్ట ప్రయాణముల మధ్యమున కలగలేదు. అందరూ క్షేమంగా ఇల్లు చేరారు. వారు బాబా పలుకుల ఆశీర్వాదములు వారి కటాక్షములు చేయగలిగిన ఆనందం గురించి మనము చింతించుచుండేది. చూసారా, గురువు గారి దగ్గర కానీ సద్గురువుల దగ్గర కానీ ఎప్పుడు మనము మనసులో ఏది చెడుగా ఆలోచించకూడదు. ఆలోచించినా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది. మనం చెప్పకపోయినా వాళ్ళకి అన్నీ తెలుస్తుంది. వాళ్ళు సర్వంతర్యామి. అందువల్ల ఇతను ఏం చేశాడు, వాళ్ళ వైఫ్కి జరిగిన దృశ్యం చూసి అది భ్రమ అని చెప్పేసి కొట్టేశాడు. మరి అతనికి జరిగింది స్వప్నంలో, అది ఏమంటారు, భ్రమ అనుకోవచ్చా? కాదు కదా. సో ఏదైతే ఉందో మనం ఎంతసేపు గురువుగారి పాదాల వద్ద మమ్మల్ని క్షమించమని కోరుకుంటే మనకున్న కష్టాలు ఇవన్నీ సునిహితం అవుతాయి. తన భక్తులను వృద్ధి చేయుటకు వారి మనసులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గంలో ఒకటి చూపుటికి లీల యొక్క ఉదాహరణము. ఇప్పటికీ నిట్టి మార్గంలో బాబా అవలంబించుచున్నారు. టెండూల్కర్ కుటుంబం బాంద్రాలో, ఇది జాగ్రత్తగానండి, దీనికి స్టోరీ ఉంది. బాంద్రాలో టెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబం వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథము 800 అభంగముల పదములతో ప్రచురించను. దానిలో సాయి లీలలన్నీ వర్ణింపబడెను. బాబా యందు శక్తిగల భక్తురాలు గలవారు దానికి తప్పక చదవగలను. శ్రద్ధా భక్తులు గలవారు దానికి తప్పక చదవగలను. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొని వాళ్ళని రాత్రింబోలు కష్టపడి చదువుచుండాను. అతడు కొందరు జ్యోతిష్యులకు సలహా చేశాను.
వారు అతని జాతకం చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలంగా లేవని చెప్పిరి కనుక ఈ మరుసటి సంవత్సరం పరీక్ష కూర్చోవాలన్నట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడైతురని చెప్పిరి. ఇది విని అతని మనసుకు విచారము అశాంతి కలిగను. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీపోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయంతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పాను. ఇది విని బాబా ఆమెతో ఎట్లను, నా యందు నమ్మకం ఉంచి జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక పక్కన ద్రోసి తన పాఠములు చదువుకోమని చెప్పు. శాంతి మనస్సుతో పరీక్షకు వెళ్ళు మనము. అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడగును. నా యందే నమ్మకం ఉంచమనను, నిరుత్సాహ చెందవద్దును. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకు వినిపించాను. అతడు శ్రద్ధగా చదివాను. పరీక్షకు కూర్చున్నాను. రాత పరీక్షలో బాగుగా రాశాను. కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడొకటి కావాల్సిన మార్కులు రావనుకున్నాను. కావున నోటి పరీక్షకు కూర్చొన ఇష్టపడలేదు. చూడండి, కానీ పరీక్షకు అతన్ని వెంటబడిరి. రాత పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని నోటి పరీక్షకు రావాలని పరీక్షాధికారి కబురు పెట్టాను. ఇట్లు ధైర్యవచనం విని అతడు పరీక్షకు కూర్చుని రెండింట్లో ఉత్తీర్ణుడయ్యాను. గ్రహములు వ్యతిరేకంగానున్నను బాబా కటాక్షంచే ఈ సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనల్ని చుట్టుముట్టును, మనల్ని పరీక్షించును. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే చూడండి, పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. జాతకాలు లేవు, ఈ గ్రహాలు లేవు, ఏమీ ఉండవు. మనం పడాల్సిన కష్టం పడుతూ మనము ఏదైతే నమ్మకం మన దేవుళ్ళ మీద, మన గురువుల మీద, మన సద్గురువుల మీద పెట్టుకుంటామో ఆ నమ్మకాన్ని అలా నమ్మి మన కష్టపడి చేస్తే ప్రతిది కూడా విజయం దక్కుతుంది. ఈ విద్యార్థి తండ్రి రఘునాథ్ రావు బాంబేలోని ఒక విదేశీ కంపెనీలో కొలువు ఉండను. వృద్ధులు ఒకటిచే సరిగ్గా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవాలని అనుకోను, లేదా ఉద్యోగం నుండి విరమించుటకు నిశ్చయమని తోచాను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛన్ ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించాలని నిశ్చయించాను. మిక్కిలి నమ్మకంతో చాలా కాలం తమ వద్ద ఉద్యోగం చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వాలని ఆలోచించుండేది. ఇతని వేతము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగం 75 రూపాయలు కుటుంబ ఖర్చులు సరిపోదు. కాబట్టి ఈ విషయము అందరూ ఆతృతతో నుండిరి. తుదకి నిర్ణయకు 15 రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చినా బాగుండు అనుకున్నాను. అది నీకు సంతృప్తికరమా అనను. ఆమె ఇట్లు జవాబిచ్చాను, బాబా నన్ను ఎలా అడిగదు, మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలను అతనికి 10 రూపాయలు అధికంగా అనగా 110 రూపాయలు పింఛను లభించను. అతని భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగాలు ప్రదర్శించుచున్నారు. సరే, ఈ రఘునాథ్ టెండూల్కర్, ఈ సావిత్రిబాయి టెండూల్కర్ ఎవరో కాదు, మా గురూజీ యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్. అతను ఏదైతే వైద్య పరీక్షకు వెళ్తున్నారో అతను మామయ్య, మా గురువుగారి మామయ్య. అతను ఇలాగే ఫస్ట్ మొండి వైఖరి చేసి ఎవరో చెప్పిన మాటలు విని ఎగ్జామ్ వెళ్ళడానికి ఇష్టపడలే. కానీ వాళ్ళ అమ్మగారు బాబాని అడగగా బాబా ఏం చెప్పారు, అతను ఉత్తీర్ణ అవుతాడు, వెళ్ళి రాయమని. సరే ఉత్తీర్ణ అవుతాడు, అతను ఉత్తీర్ణ అవుతాడేమో నమ్మకం లేక నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూకి కూడా అవుతానవ్వాలని చెప్పేసి ఆయన అలాగున్నాడు. కానీ ఉన్నతాధికారి అతను పిలిపించి ఇంటర్వ్యూ అవగా అతను పరీక్ష పాస్ అయ్యి ఉత్తీర్ణుడయ్యాడు. సో ఇలాగా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మనం కష్టపడి శ్రమిస్తే మన గురువుల దయ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. కాకపోతే నమ్మకం విశ్వాసం అనేది వాళ్ళ మీద ఉండాలి. సో ఈ విధంగా మా గురూజీ యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్ స్టోరీ కాస్త చదవడానికి మనకి అవకాశం దక్కింది, దానికి సంతోషం. ఇది ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, మేము వినడమే కానీ రియల్గా చదవడం అనేది ఎప్పుడు చేయలేదు. కానీ ఈరోజు ఈ అవకాశం దక్కింది. కెప్టెన్ హటే బికనేర్లో నుండేవారు. అతను బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి, నన్ను మరిచితివా అనెను. హటే వెంటనే బాబా పాదాలను పట్టుకుని, బిడ్డ తల్లినే మరిచినచో అది ఎట్లా బ్రతుకును అనుచు తోటలోకి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబా కర్పించనుండగా అతను మేల్కొనను.
ఇదంతయు స్వప్నం అనుకొనెను. ఈ వస్తువులన్నిటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళాను. అక్కడి నుండి రూ. 12 మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండి తన స్నేహితుడు పంపి, అందులో రూ. 2 స్వయంపాకం వస్తువులు చిక్కుడుకాయలు కొని రూ. 10 దక్షిణ సమర్పించవలెనని రాశాను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చాను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధం చేసి కెప్టెన్ హటే పక్షంన దానికి బాబాకు అర్పించాను. నిమోన్కర్ మరుసటి దినము అన్నం కూర చేసి బాబాకు అర్పించాను. బాబా భోజనం చేసినప్పుడు అన్నం ఇతర పదార్థములు మాని చిక్కుడుకాయ కూరనే తినెను. ఈ సంగతి స్నేహితు ద్వారా తెలుసుకున్న హటే సంతోషమునకు అంతు లేకుండాను. వచ్చిన ముసలి అక్కడ స్త్రీ ఒక ఆమె చిక్కుడుకాయలు పట్టుకొచ్చింది కదా, ఎవరు? అర్థమైంది మీకు స్టోరీ? సో అక్కడ షిరిడీలో చిక్కుడుకాయలు దొరకకపోతే బాబానే ఆ చిక్కుడుకాయలు తీసుకొచ్చి ఇచ్చారు. అంటే తన భక్తులు ఏదైతే నెరవేర్చాలనుకుంటున్నారో దానికి జరిగిన అడ్డంకులన్నీ కూడా ఆయనే వచ్చి తొలగిస్తున్నారన్నమాట. చూడండి ఎంత సహృదయులు. పవిత్రం చేసిన రూపాయి. ఇంకొకసారి హటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమోర్చిన రూపాయి నుంచవలనని కోరిక కలిగాను. షిరిడీకి పోవు స్నేహితుడు ఒకడు తటస్థపడగా వాని ద్వారా హటే రూపాయి పంపాను. ఆ స్నేహితుడు షిరిడీకి చేరాను. బాబాకు నమస్కరించి పిదప తన గురుదక్షిణను వసంగాను. బాబా దాని జోబులో వేసుకొనెను. తరువాత హటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బొటనవేలుతో పైకి ఎగరవేసి ఆడి అతని స్నేహితుతో ఇట్లనెను, దాని యజమానికి ఊది ప్రసాదంతో కూడా ఇచ్చివేయము. నీకేమీ అక్కర్లేదని చెప్పుము. శాంతంగా సంతోషంగా ఉండమనను. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హటేకు బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి జరిగిందంతయో చెప్పాను. ఈసారి హటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగజేయనని గ్రహించెను. మనఃపూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథార్థ ప్రకారంగా నెరవేర్చడని సంతోషించను. ఇది నిజమే కదా. నేను కూడా ఆ నీమ్ ట్రీలో వేపాకులు ఏదో రకంగా దొరుకుతాయేమో అని ఆశపడి దాని చుట్టూ తిరగడం వల్ల బాబా ఏం చేశారంటే, వేపాకుదేముంది నీకు, విత్తనం తీసుకొని విత్తనం ప్రసాదంగా ఇచ్చినట్టు అక్కడ అందరూ చాలామంది ఉన్నారు. కానీ ఎవరు ఆ విత్తనం ఉన్న దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ ఏరియాలో వేపాకుల కోసం వెతుకుతున్నారు. కానీ నేను అక్కడ చూసేసరికి ఆ విత్తనం కనబడి నేను విత్తనం తీసుకొని వచ్చేసాను. సో ఇలాంటివి జరుగుతుంటే మన ఏదైతే ఆశ ఉందో దాన్ని నెరవేరుస్తారు గురువులు అనేవాళ్ళు. బాబా అనేవాళ్ళు ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుస్తున్నారు, భక్తుల కోరికలను. వామన్ నార్వేకర్. చదువరు ఇంకొక కథను వినేదిగాక. వామన్ నార్వేకర్ అన్నతడు బాబాను మిక్కిలి ప్రేమించేవాడు. ఒకనతడు రూపాయి తెచ్చాను. దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులు, ఇంకో పక్క భక్తాంజనేయుడు గలరు. అతడు దాన్ని బాబాకి ఇచ్చాను. బాబా దాన్ని తాకి పవిత్రమునర్చి ఊది ప్రసాదంతో తనకి ఇవ్వమని అతని కోరిక. కానీ బాబా దాన్ని వెంటనే జోబులో వేసుకొని శ్యామ నార్వేకర్ ఉద్దేశంను తెలుపుచూ దాన్ని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడును. బాబా ఇట్లను, దీన్నెలా అతనికి ఇవ్వవలను? దీన్ని నెల అతనికి ఇవ్వవలను, దీన్ని మనమే ఉంచుకుందుము. అతడు రూ. 20 ఇచ్చినచో తిరిగి వానికి ఇచ్చేదము. ఆ రూపాయి కొరకు వామన్ రావు రూ. 25 వసూలు చేసి బాబా ముందర పెట్టాను. బాబా ఎట్లనను, ఆ నాణం విలువ రూ. 25 కంటే ఎక్కువ. ఆ నాణం విలువ రూ. 25 కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకొనుము, మనము కుసములో దీన్ని ఉంచుము. దీన్ని నీ పూజా మందిరంలో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులోకి మార్గం అడుగుట ఎవ్వరికీ ధైర్యం చాలకుండెను. ఎవరికి ఏది క్షేమమో బాబాకే తెలియను. సో లాస్ట్కి అతనికి ఆ రూపాయి దొరకల. సో శ్యామకే వెళ్ళింది. సో 29వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినార్పణమస్తు. శుభం భూవత్. అలాగే ఈ చిట్టి కాస్ట్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అలాగే సాయి భక్తులతో ఈ పారాయణ వీడియోలను షేర్ చేయండి. అలాగే లాస్ట్గా మా గురువుగారైనటువంటి శ్రీకృష్ణ గురుజీకి పాదాభివందనం చేస్తూ రేపు మరొక అధ్యాయంలో పారాయణాన్ని మొదలు పెడతాం. అంతవరకు సెలవు.